అందరికీ నమస్కారం. మేషరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో మీ జీవితంలో జరగబోయేది 100% ఇదే. నిజం వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి రాశి చక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మేషరాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. మేషరాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలో మొట్టమొదటి రాశి. అయితే ఈ రాశిని అగ్నితత్వంతో ముడిపడి ఉంటుంది. ఈ రాశి వారు సాహసోపేతంగా, పట్టుదలగా, ధైర్యంగా ఉంటారు. ఇవి వీరికి సహజ లక్షణాలు అని చెప్పుకోవచ్చు. అంటే మేషరాశి వారు కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వారి యొక్క లక్ష్యాలను సాధించే వరకు వెనక్కి తగ్గరు. అలాగే మేషరాశి వారు ధైర్యంగా ఉంటారు. ఎంతటి కష్టకాలంలో అయినా సరే వారి యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో అలాగే భవిష్యత్తుపై ఆశాభావంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే మేషరాశిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే వారి కోపం, అలాగే వారిలో ఉన్నటువంటి మొండితనం. ఈ రెండూ కూడా వీరిలో ఉగ్ర స్వభావంగా పరిగణిస్తారు. ఇక మేషరాశి వారు ఆలోచనాపరులు. అంటే వీరు ఏదైనా ఒక విషయం గురించి కానీ, ఒక సందర్భం గురించి కానీ, లేదా ఒక పరిస్థితి గురించి కానీ చాలా త్వరగా ఆలోచించి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేషరాశి వారు ఇంత వెంటనే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా కలిసొస్తాయి. ఇక వీరిలో సహజంగానే నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. అంతేకాదండి, సమూహాలను కూడా నడిపిస్తూ ఉంటారు. నాయకత్వంతో ముందు నిలుస్తూ లీడర్షిప్ క్వాలిటీని కలిగి ఉంటారు. ఇక మేషరాశి వారు రకరకాల రంగాలలో, ముఖ్యంగా సైన్యం, పోలీసు శాఖ, పాలనా శాఖ, రక్షణ వ్యవస్థ, క్రీడలు, ఆటలకు సంబంధించినటువంటి రంగాలలో లేదా వృత్తులలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే వీరి జీవితంలో మాత్రం ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. రకరకాల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కానివ్వండి, స్నేహితులకు సంబంధించిన బాధ్యతలు కానివ్వండి, లేదా సమాజంపై ఒక ప్రత్యేకమైన బాధ్యతనైనా సరే వీరు కలిగి ఉంటారు. ఎప్పటికైనా ఆ బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి, మంచి స్థాయికి చేరుకుంటారు. చిన్నతనం నుంచి వీరికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం చేత వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారు. అంతేకాదండి, చిన్నతనం నుంచి వీరికి కష్టాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్క విషయంలోనూ అనుభవాన్ని గడిస్తూ ఉంటారు. ఈ అనుభవం వీరి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడాల్సి వస్తుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారతాయి. ఈ కారణంగా వీరి మీద బాధ్యత ఎక్కువగా పడుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా వీరికి చాలా చిన్నతనంలోనే అర్థమవుతుంది. ముఖ్యంగా పెళ్లి కాకముందే వీరికి అన్ని రకాల పరిస్థితులు, అలాగే ఆర్థిక పరిస్థితులు అర్థమవ్వడం వల్ల వీరి వివాహం తర్వాత జీవితాన్ని ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటారండి. ముఖ్యంగా సంతానం విషయంలో ఎంతో బాధ్యతగా ఉంటారు. వీరి యొక్క జీవిత భాగస్వామి విషయంలోనూ అంతే బాధ్యతగా ఉండడం అనేది వీరిని మరింత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే వీరు ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా సరే మనోధైర్యంతో తీసుకునేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వీరి జీవితాన్ని నిలబెడతాయని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి లక్షణాలు, గుణగణాలు ఉన్నటువంటి మేషరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఈ భగవంతుడి ఆశీర్వాదం అనేది మీపై ఉందండి. ఈ దేవుడు మీ ఇంట్లో తిరుగుతున్నారు. ఇందులో సందేహమే లేదు. మీరు గమనించుకోవడం లేదు అంతే. కేవలం మరో 5 రోజుల్లో మీ జీవితంలో ఈ అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అనడంలో
సందేహమే లేదు. సరిగ్గా మేషరాశి వారి జీవితంలో మరో 5 రోజుల్లో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే మీ ఇంట్లో మరెవరో కాదండి, సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారే నిలయమై ఉన్నారు. కాబట్టి మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తిరగడం అనేది చాలా అదృష్టవంతమైన విషయం. కాబట్టి మీరు ఏదైనా మూగజీవాలు మీ ఇంట్లోకి వచ్చాయి అంటే వాటికి ఎటువంటి హాని కలగజేయకండి. అలాగే వాటిని మీరు ఒక పక్కన వదిలేయండి. వాటంతట అవే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అయితే మీ కంటికి మాత్రం కనిపిస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి హాని మాత్రం చేయకండి. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. సరిగ్గా మరో 5 రోజుల్లో మీకు ఉద్యోగం, వ్యాపారం లేదా ఏదైనా సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవాలని ఆశపడుతున్నవారు, ఇలా ఎవరైనా కానివ్వండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించబోతున్నారు. అలాగే మీ ఇంట్లో నిలయమై ఉన్నటువంటి ఈ భగవంతుడి ఆశీర్వాదం మీపై ఉంది కాబట్టి ఖచ్చితంగా అదృష్టవంతమైన కాలం మీకు రాబోతోంది. ఈ కారణం చేత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించండి, ఆరాధించండి. ప్రతి మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో దక్కబోయే ఈ అదృష్టాన్ని మీరు జార విడుచుకున్నారు అంటే మాత్రం చాలా నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి సమయం అండి ఇది. మీ జాతక రీత్యా ఖచ్చితంగా మేషరాశి వారి జీవితంలో 5 సంఘటనలు బలమైనవి జరగబోతున్నాయి. అది మీ ఉద్యోగం కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేదంటే సంతాన ప్రాప్తి లేక ఎంతో కాలంగా సతమతమైపోతున్నటువంటి జంటలకు ఈ సమయంలో మీకు శుభవార్త వింటారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయినా సరే, లేదంటే సంతానం లేక విలవిల్లాడుతూ మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదని బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఇదే సమయమండి మీకు అదృష్టం తలుపు తడుతుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీర్వాదంతో మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. ఖచ్చితంగా నమ్మకంతో మీ ప్రయత్నం మీరు చేస్తే ఏ విషయంలోనైనా మీరు ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు. ఇక వివాహం కాక ఎవరైతే బాధపడుతున్నవారో వారికి కూడా ఈ సమయంలో ఒక మంచి సంబంధం మీ తలుపు తడుతుంది అనడంలో సందేహం లేదు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మీకు ఇంట రాబోతోందండి. అలాగే ఆకస్మిక ధనలాభం అనేది మీకు రావడం వల్ల మీ కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా జీవితంలో స్థిరపడడం లేదు అని బాధపడుతున్న వారు కూడా ఎవరైతే ఉన్నారో మేషరాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా మీ జీవితం, ముఖ్యంగా మీ భవిష్యత్తు స్థిరపడుతుందండి. మీకు ఉద్యోగం, వ్యాపారం రీత్యా, వృత్తి రీత్యా కూడా అదృష్టవంతమైన కాలంగా ఇది నమోదు చేయబడింది. కాబట్టి మీరు ఆ భగవంతుడిని పూజిస్తూ నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఇలాంటి మరెన్నో చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన విధంగా మరో 5 రోజుల్లో మేషరాశి వారికి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయో మీరు తెలుసుకున్నారు కదా. మరి మేషరాశి వారు వారి జీవితంలో ఏ దేవత అనుగ్రహంతో 5 రోజుల్లో ఎటువంటి శుభవార్తను వినబోతున్నారో, వారి జీవితంలో ఎదురయ్యే ఆ అదృష్టమేంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబడింది. కానీ ఈ అదృష్టాన్ని మీరు పొందాలంటే తప్పకుండా ఈ 5 రోజుల్లో కూడా మీరు పాటించవలసిన కొన్ని నియమాలైతే ఉన్నాయి. అందుకని వీడియోలో చెప్పిన విధంగా మీరు తప్పకుండా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తప్పకుండా మేషరాశి వారు 5 రోజుల్లో రాబోయే అదృష్టాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించాలంటే వీడియో చెప్పిన విధంగా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.